ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభునందు ఆనందిస్తున్నారని తలస్తుంటున్నాం. గతించిన వారమంతయు ప్రభు కాపాడి మరొక వారంలోకి మనము తీసుకొచ్చినాడు, మనకి అనుమతించినాడు. సో ఈ సమయంలో దయగల మాటలు వినటానికి ముందు ఆయన యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం. కృపగల దేవా, మాతో మాట్లాడండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. మేము వినువారం మట్టుకే కాకుండా దాని ప్రకారం జీవించడానికి కొంత ఆశ కలిగి ఉండటానికి కృప చూపాలని కోరుకుంటున్నాం. ప్రభా, నా తండ్రి సహాయపడండి, దయ చూపండి. హెబ్రోన్ ఆస్ట్రేలియా పరిచర్యలు మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి విధమైన శత్రువుకి లయపరచండి ప్రభా. శత్రువు తన సమయం కొంచెమే అని ప్రభా, విశ్వాసం అనబడే వారు సహితము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటానికి సుముఖత చూపుతున్నారు. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభా. అనేక మంది నాయన ప్రభా ఎంతో అసహ్య భావంతో ప్రవర్తిస్తున్నారు. పేర్లు అంటేనే ఇష్టపడిన పరిస్థితిలో ఉంటున్నారు. ఆయన దయతో జ్ఞాపకం చేసుకొని కనికరించండి. ఆ విధంగా మీరు మా ఏళ్ళ ఆలోచించినట్లయితే ప్రభా, ఏ ఒక్కరు కూడా మీ సన్నిధిలో నిలవలేరు. ఏ ఒక్కరు కూడా నా తండ్రి వారు మీ సన్నిధిలో ప్రభా నిలబడటానికి యోగ్యులుగా ఉండేవారు కాదు నాయన. దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభా, మాతో మీరు మాట్లాడాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 8 నుంచి చూద్దాం. సో ద ఎపిస్టల్ ఆఫ్ ద పాల్ ద అపోస్టల్ టు ఫిలిపియన్ చాప్టర్ 4 వర్స్ 8 onwards. 8 నుంచి చూద్దాము. సో మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వీటన్నిటిని కూడా, అంటే కొన్నిటి మీద ధ్యానం ఉంచాలని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అవి అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. అవన్నీ కూడా శ్రేష్టమైనవి. వాటి మీద ధ్యానం ఉంచాలి అంటున్నాడు. సో సత్యమైన వాటి మెప్పైన ఉంటే, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్నెళ్ళ, ఒకవేళ ఇవి ఉంటే మీరు చూడండి. ఏ సత్యమైనవో చూడండి, మాన్యమైనవి ఏవో చూడండి, న్యాయమైనవి ఏవో చూడండి, పవిత్రమైనవి ఏవో చూడండి, రమ్యమైనది ఏవియో చూడండి, ఖ్యాతి గలవి, వీటి మీద మీరు ధ్యానం ఉంచండి. అనవసరమైన వాటి మీద ధ్యానం ఉంచొద్దు అని అంటా ఉన్నాడు. ఇక్కడ 9వ వచనంలో అంటున్నాడు, మరి మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. మన దేవుడు సమాధానకర్త. ఆయన సమాధానపరిచేవాడు. ఆయన గొడవలు పెట్టేవాడు కాదు. ఆయన అనవసరమైనటువంటివి తీసుకొచ్చి మనుషులను విడదీసేవాడు కాదు. కానీ ఆయన సమాధానం కలుగజేసేవాడు. తండ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ దూరాన్ని, ఆ శత్రుత్వాన్ని, అంటే మన పాపం చేయటం ద్వారా దేవునికి దూరం అయిపోతే ఆ దూరాన్ని ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువలో ఆయన కాచిన పవిత్ర, పరిశుద్ధ, నిష్కలంక, నిర్దోష రక్తం ద్వారా మనల్ని ఒకటిగా చేశాడనమాట. సో ఆయన సమాధానపరిచాడు. ఆ విధంగా మనందరం కూడా సమాధానపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటున్నాడు. సమాధానపరిచే వాళ్ళు ధనులు అంటున్నాడు. వారు ఏమవుతారంట? దేవుని పిల్లలు అవుతారంట. పిల్లల యొక్క స్వభావం ఏంటంటే, దేవుని పిల్లల యొక్క స్వభావం ఏంటంటే, వారు ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎందరిలో ఉన్నా వారు సమాధానం కొరకు పాకులాడుతారు.
సమాధానము చేసే విషయంలో వాళ్ళు ప్రయత్నిస్తారు. సమాధానం కొరకు వారు వెతికిలాడతారు. అటువంటి స్వభావము దేవుని పిల్లల స్వభావం. ఎందుకు దేవునికి పిల్లలకు అటువంటి స్వభావం ఉందంటే, వాళ్ళ దేవుడు, వాళ్ళ గురువు, వారి యొక్క ఉపాధ్యాయుడు అనుకోండి, వాళ్ళ టీచర్, వాళ్ళ బోధకుడు అట్లా బోధించేవాడు కాబట్టి వారిలో కూడా అటువంటి లక్షణాలు ఉంటాయి. సో అటువంటి లక్షణాలు కలిగి నడుచుకోవాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు, సమాధానపరిచేవారంగా ఉండాలని. అయితే ఇప్పుడు ప్రభువుకున్న పేరు ఏంటంటే సమాధానకర్త. ఆయన సమాధానకర్త. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నన్ను చూస్తున్నారు కదా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు నాలో కొన్ని లక్షణాలు మీరు చూసి ఉంటారు, నేను ఏ విధంగా ఉన్నాను. సో వాటి యందు నా యందు ఏమైతే ఉన్నాయో, ఏమైతే నా గురించి విన్నారో, ఏవైతే మంచి మంచి చెప్పబడుతున్నాయో, ఏవైతే నేను చెప్పినప్పుడు మీరు నేర్చుకున్నారో అటు వాటిని చేయండి మీరు. ఇప్పుడు మీకు వాక్యం చెప్తా ఉన్నాను, మీరు కూడా వాక్యం చెప్పండి. అంటే సువార్త చెప్పండి, మీకు సువార్త చెప్తున్నాను. కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా నిల్చుంటున్నాను చూస్తూ ఉన్నారు కదా, ఎన్ని రకాలుగా శ్రమలు అనుభవిస్తూ, ఎన్ని విధాలుగా బాధలు అనుభవిస్తూ, ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటా ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా ఉండండి. నేను ఎంతోమంది నన్ను కొట్టినప్పుడు కూడా నేను చాలా ఓర్పు సహనంతో ఉండి వారిని ప్రేమిస్తూ వచ్చాను. అదేవిధంగా మీరు కూడా ఉండండి. సో నేను నా యొక్క స్వార్థ ప్రకటించే క్రమంలో చాలామంది నన్ను అసహించుకున్నా కూడా నేను ప్రేమించడం నేర్చుకున్నాను. కాబట్టి మీరు అట్లాగే ప్రేమించండి. నేను వేరే వాళ్ళకి సహాయం చేస్తూ వస్తుంటున్నాను, మీరు కూడా సహాయం చేయండి. నేను వేరే వారిని చాలా ధైర్యంతో ఎదుర్కొంటున్నాను. శత్రువుని, క్రీస్తుకి వ్యతిరేకంగా, శిలువుకి వ్యతిరేకంగా లేస్తున్నట్టు వారిని ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాను. మీరు కూడా ఎదుర్కోనండి. నేను అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు నిలబడుతూ వస్తుంటున్నాను, మీరు కూడా నిలబడండి. సో ఈ విధంగా అతని నుంచి ఎన్నో గొప్ప లక్షణాలు, ఎన్నో తన జీవితంలో ఉంటున్నప్పుడు వాటిని చూసి మీరు కూడా ఆ విధంగా ఉన్నట్టుగా ప్రయత్నించండి, ఆ విధంగా జీవించండి, వాటిని నేర్చుకోనండి అని తను చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారో, మీరు మీ లిమిట్స్లో, మీ యొక్క అవధుల్లో మీరుండి పద్ధతిగా నడుచుకుంటూ ఉంటారో, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీ తోడుగా ఉంటాడు. మీరు కానీ అట్లా కాకుండా ప్రతి ఒక్కరితో గొడవ, కొంతమంది ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా గొడవ పెట్టుకుందాము అని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది అది అంటారు కదా, చిలికి చిలికి గాలివాన, అంటే చిన్నదాన్ని కూడా దాన్ని అట్లా కదిలించి ఇట్లా కదిలించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, ఈ విధంగా ఆలోచించి, అనేక రకాలుగా ఆలోచించి దాన్ని పెద్దగా చేస్తారు. కాబట్టి అటువంటి స్వభావము సైతాను స్వభావము, సైతాను సంబంధాల స్వభావం. క్రీస్తు పిల్లల స్వభావం అటువంటిది కాదు. నేను క్రైస్తవుడని ఒక పెద్ద బ్యానర్ పెట్టుకొని ఉండొచ్చు, కానీ నీ జీవితము క్రీస్తు వలె లేకపోతే, క్రీస్తు తగినట్టుగా నడుచుకోకపోతే, ఏ లక్షణం కూడా లేకపోతే, అంతకు మించి దౌర్భాగ్యమైనటువంటి జీవితం మరొకటి లేదు. కాబట్టి మనము క్రీస్తు బిడ్డలంగా చెప్పుకుంటున్నప్పుడు ఆయన లక్షణాలు చూపించాలి. మనము పద్ధతిగా నడుచుకోవాలి. మనము మంచి లక్షణాలని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అదే కదా, దానివల్లనే కదా దేవుని నామం మహింపరచబడేది. సహించాలి, భరించాలి, దీర్ఘశాంతంతో ఉండాలి. మన మాటలు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇవన్నీ చేయాలి. సో నువ్వు ఒకటంటే నేను రెండు మూడు అంటానంటే నీకు వాడికి తేడా ఏంటి? ఒకటి అంటారు కదా, కుక్క కరిచిందని కుక్కను కరం కదా. కాబట్టి మనకంటూ కొన్ని ఉన్నాయి. కుక్క దాని స్వభావం మీద కరుస్తుంది, మనుషుల స్వభావం మీద మనిషిగా ప్రవర్తించాలి, అంతేగాని. సో నేను కూడా కరిచేస్తానంటే సో దీన్ని కూడా కుక్కే అంటారు.
కాబట్టి ఆ విధంగా ఉండకుండా సో మనము సమాధానము కలిగించే విషయంలో పాటుపడదాం. సమాధానకర్త యొక్క దేవుని యొక్క పిల్లలంగా, ఆయన్ని వెంబడించేవారంగా, ఆయన ఫాలోవర్స్గా పిలువబడతాం. ఈ సత్యాన్ని గమనించాలి. తర్వాత అతను అంటే అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే, తనలో అటువంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, అటువంటి గుణగణాలు, లక్షణాలు ఉన్నాయి కాబట్టి తను ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు. మనలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో మనం ఆలోచించాలి. మనము ఆ విధంగా చెప్పగలుగుతామా? ఏంటంటే, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అంటే తన ఉద్దేశం ఏంటంటే చెడ్డవి చేయమని కాదు, మంచి అతనిలో ఏదైతే మంచి గుణగణాలు ఉన్నాయో ఆ ప్రకారం చేయమన్నాడు. ఇంకో చోట ఉంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, లేకపోతే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అతను అంటాడు. కాబట్టి అతను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాడంటే క్రీస్తు చెడ్డగా నడవడుగా, ఆయన మంచిగా నడిచేవాడు కదా, ఆయన దేవుడు కదా. కాబట్టి సో ఇతను కూడా మంచిగా నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం వెంబడించాలి అని అతను చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని అంటే మన జీవితంలో కూడా గొప్ప లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా అనేక మందికి చెప్పవచ్చు, నేను నడుచుకున్నట్టు నడుచుకో అని చెప్పవచ్చు. అది లేకపోతే మనం చెప్పలేం కదా. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా చెప్పే వారంగా ఉండాలంటే అటువంటి లక్షణాలు కలిగి ఉండుటకు ప్రయాసపడాలి, కొన్ని త్యాగం చేయాలి. అట్లా కాదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడలాగా ఉంటానంటే కుదరదు. ఇప్పుడు తండ్రి పిల్లవాడిని అడిగాడంట, అరే భూమి ఎట్లా ఉంటుందని అడిగాడంట. అతను ఏమన్నాడు, గుండ్రంగా ఉన్నదని అంట. ఎవరు చెప్పారా నీకు గుండ్రంగా ఉంటుందని అన్నాడు. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది, మా తరగతిలో టీచర్ చెప్పింది, సో భూమి గుండ్రంగా ఉంటుందని. అప్పుడు తండ్రి వాడిని ఇకన కొట్టి, గుండ్రంగా ఎందుకు ఉంటుందిరా, బలపరుపుగా ఉంటుంది అన్నాడంట. సరే మళ్ళీ అతను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో సందర్భంలో టీచర్ ప్రశ్నించిందంట, భూమి ఎలా ఉంటుందని అంటే అప్పుడు అన్నాడంట బలపరుపుగా ఉంటుంది అన్నాడంట. బలపరుపుగా ఎందుకు ఉంటుందిరా, గుండ్రంగా కదా ఉండేది స్కూలు, అదే భూమి. కాబట్టి నువ్వు ఎందుకు బలపరుపుగా ఉంటుంది అంటున్నావు, గుండ్రంగా కదా ఉండేది అనేసరికి అప్పుడు వాడు కోపం వచ్చి, ఇంటి దగ్గర ఏమో బలపరుపుగా ఉంటుంది, స్కూల్లో ఏమో గుండ్రంగా ఉంటుంది అన్నాడంట. అంటే ఎక్కడ ఉంటే ఆ విధంగా ప్రవర్తించడం అనేది కాదు, ఎక్కడికి పోయినానే ఒకే విధంగా ఉండాలి. అతనేమో ఇంట్లో ఏమో బలపరుపుగా ఉన్నట్టుగా అని చెప్తున్నాడు, ఇక్కడేమో గుండ్రంగా ఉన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు అతను చెప్పినట్టుగా అది ఉండదు, కానీ ఇన్ని రకాలుగా చెప్తే అన్ని రకాలుగా ఉండదు, కానీ ఒకటే ఉంటుంది, అదేంటి, గుండ్రంగానే ఉంటుంది. సో అదేవిధంగా క్రైస్తవులు అన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్పే విధంగా ఉండాలి. ఇక్కడ నలుగురు కలిశారని వాళ్ళని మెప్పించడం కొరకు, వాళ్ళ సానుభూతి పొందడం కొరకు, వాళ్ళ ద్వారా మంచివాడు అనిపించుకోవడం కొరకు ఒక విధంగా నటించి దానికి ఒక మంచి అసలు ఆ విధంగా నటించేవారు సినీ ఫీల్డ్లో కూడా ఉంటారు అనుకుంటాను. ఆ విధంగా నటించి అక్కడ ఏదో ఒక మెప్పు పొందాలనుకుంటాం. మళ్ళీ ఇంకో చోటుకు వచ్చినప్పుడు అక్కడ ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు దేవుడు ఇదంతా చూసినప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. ఏంటంటే నేను ఈయన ఒక విధంగా చేశాను కదా, ఇతని నుంచి నేను ఇటువంటి క్వాలిటీస్ ఆశిస్తున్నాను కదా, వీడేంటి ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక అతను ఏదో చెప్తూ మనిషి జీవితం కోతిలాగా అయిపోయిందని అంటాడు. ఇక అది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కోతిలాగా అయిపోయిందని చెప్పేసి తను. ఎందుకంటే మనిషి జీవితం అంతా
ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు ఇట్లాగా ఉంటాడు, తర్వాత ఈ విధంగా అని ఒక్కొక్క జంతువుతో పోలుస్తూ చెప్తారనమాట. సో అట్లాగా ఉంటే ఉపయోగం లేదు. ఇదేంది ఇన్ని రకాలుగా ఇన్ని విధాలు నటిస్తున్నాడు, ఇన్ని రకాలుగా తిరుగుతూ ఉన్నాడు, అసలు ఇతను మైండ్లో ఏముంది, ఇతను జంతువులందరినీ డామినేట్ చేసే విధంగా ఉన్నాడు ఇతని ప్రవర్తన అన్నట్టుగా అనుకోకుండా, సో మనము స్థిరమైన బుద్ధితో, చంచలత్వం లేకుండా స్థిరమైన బుద్ధితో ప్రభువుని కనపరుద్దాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువుని సరైన రీతిలో కనపరిచే వాళ్ళంగా మనం వద్దాం. మన తెలుగు నడుచుకోవాలంటే ఏదో లేనిపోయినని చెప్పి ఉన్నాయి లేని ఉన్నాయి చెప్పేసి అవి తెలుగు నడుచుకోవాలి అని అంటే కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా నడుచుకోవాలని దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడు. అంతేగాని నేను అనేక రకాలుగా లేనిపోయినని చెప్పేసి ఇట్లా తప్పించుకుంటా అంటే నువ్వు బతికితే అంతా పోతే అంతా. సో ఈ విషయాన్ని ఆలోచించాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, సో అటువంటి సమాధానకరం, అటువంటి గొప్ప లక్షణాలు మనం కలిగి సమాధానకర్తకు దేవుని యొక్క సహాయాన్ని, అంటే ఆయన యొక్క తోడును మనం కలిగిన వారంగా ఉంటాం ఒకవేళ ఆ విధంగా అటువంటి లక్షణాలు కలిగి ఉంటే. 10వ వచనంలో అంటున్నాడు, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరకకపోయేనో. సో ఇది యోచించటం అంటే అపోస్తలుడైన పౌలు అనుకుంటున్నా ఉన్నాడు, ఈ మధ్యలో వీరు ఆలోచించటం, ఈ ఫిలిప్పీలు ఆలోచించడం మర్చిపోయారు. సో తర్వాత మళ్ళీ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ జ్ఞాపం చేసుకున్నారు. బహుశా వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందో ఒకలా వారికి ఇష్టమైనవి చేస్తున్నప్పుడు అది దేవునికి ఇష్టం కాదని తెలిసి ఒకళ్ళు చెప్పినప్పుడు ఒకవేళ అది వాళ్ళకి కష్టంగా అనిపించి వాళ్ళు మర్చిపోయారా ఏదనేది తెలియదు. నన్ను గూర్చి మీరెన్నాళ్ళకు మరలా యోచన చేయసాగిత్రని ప్రభునందు మిక్కిలి సంతోషిస్తున్నాను. వారు కొన్ని పనుల్లో ఉండి వారు జ్ఞాపం చేసుకోలేకపోయారా లేకుండా మనకు అది తెలియదు. సో దాని విషయంలో అపోస్తలుడైన పౌలు సంతోషిస్తూ ఉన్నాడు. ఈ 11వ వచనంకి వచ్చినప్పుడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగో చెప్పుట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ ఏమంటానంటే, ఆ ముందు వచనంలో మీరు ఇప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నారా, ఇన్ని రోజుల తర్వాత నా గురించి ఆలోచిస్తున్నారా అని అన్నది దీనికని మీరు అనుకోవద్దు. దేనికి అనుకోవద్దు అంటున్నాడు, నాకు కొదువుగా ఉంది కాబట్టి నేను ఇలాగ అంటున్నానేమో మీరు అనుకోవద్దు. నేను అన్ని సమయాల్లో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండటానికి మంచిగా దేవుడు తర్ఫీదు ఇచ్చాడు నాకు అని అంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. నాకు మంచిగా దేవుడు తర్ఫీదు ఇచ్చాడు కాబట్టి ఆ తర్ఫీదు మనకిస్తున్నప్పుడు మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆ టైంలో మనం వేరే వాళ్ళు చూసుకొని మాకు ఇంత కష్టాలు ఎందుకు ప్రభావ, వాళ్ళు ఈ విధంగా ఉంటాయని జ్ఞాపం చేసుకుంటాం. కానీ ఆ కష్టాలు అనుభవించేది, ఆ తర్ఫీదు ఇచ్చేది దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఆ స్థితిలో సంతృప్తి కలిగి నడుచుకోవటానికని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడనే విషయం గుర్తురాదు. మనం ఆ విధంగా ట్రైనింగ్ పొందటం, తర్ఫీదు పొందటం అనేది వేరొకరికి సాక్ష్యంగా ఉంటామని, వేరొకరికి మన అనుభవాలు పంచుతామని, వేరొకరికి మనము గొప్ప నాయకులంగా ఉంటామని ప్రభు ఎదుగు నడిపించట్లో. సో ప్రభు అందువలన కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడనమాట. ఇక్కడ ఇతను అంటున్నాడు, ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా, అంటే ఉన్నతమైన స్థితిలోనూ తక్కువ స్థితిలోనూ, అంటే అది మనం ఇక్కడ చూడవచ్చు 12వ వచనంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నుండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను.
అంటే దీనస్థితి, అంటే తక్కువలో ఉండడం నేర్చుకున్నాడు. ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి ఎట్లా ఉంటాడు, ఆ విధంగా ఉండడంలోనూ ఆ స్థితిలో ఉండటంలో కూడా అతను నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో, ఇక నాది నువ్వు మీడియం అనుకున్నా ఇంకేది అనుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా అతడు ఉండటం అనేది, జీవించడం అనేది, ఎట్లా జీవించడము, నమ్మకంగా ప్రభు కొరకు జీవించడం అనేది నేర్చుకున్నాడు అతను. అది ట్రైనింగ్ ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. మనకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇస్తాడు ప్రభు. ఎప్పుడైతే తన పిల్లలు అవుతామో, ఎప్పుడైతే తనను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, అప్పుడు ఆయన నెమ్మదిగా మనకి తర్ఫీదు అనేది ఇస్తూ ఉంటాడు. చూడండి, మనం ఏదైనా క్రొత్త జాబ్కు జాయిన్ అయినప్పుడు వారు మనకి కొన్ని వారాల పాటు కొన్ని తర్ఫీదులు ఇస్తారు, శిక్షణ ఇస్తారు. ఎందుకు? ఆ విధంగా శిక్షణ అయితే ఆ ఆఫీసులో చేయడానికి చాలా వీలుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఒకవేళ మనం సరిగా ట్రైనింగ్ కాకుండా పోయి నేను పనులు చేస్తాను అంటే దానివల్ల చాలా నష్టం ఉంటుంది. ఎందుకు తీసుకున్నావురా ఇతన్ని, ఎందుకు మా కంపెనీలో జాయిన్ చేసుకున్నామని బాధపడతారు. సో అందువల్ల ఇటువంటి పరిస్థితులు తీసివేయడానికి కొరకు ఇటువంటి పరిస్థితి లేకుండా ఉండుటకు తర్ఫీదు ఇస్తారు. అట్లాగే ప్రభువుని మనం అంగీకరించిన తర్వాత ప్రభు కొరకు మనం నమ్మకంగా యథార్థంగా మంచి సైనికుని వలె పోరాడాలి అంటే, మంచి నాయకుని వలె ఉండాలి అంటే, మంచి మాదిరికర్తగా ఉండి అనేక మందిని ప్రబోధకు నడిపించాలి అంటే ఫస్ట్ మనకి తర్ఫీదు అవసరం. ఆ తర్ఫీదు దేవుడు ఇచ్చేది ఏదో ఒక సాఫ్ట్వేరో లేకుంటే ఇంకో విధంగా ట్రైనింగ్ కాదు. అది నిత్య జీవితంలో, మన అనుదిన జీవితంలో ఆయన అన్నీ కూడా ప్రాక్టికల్గా అది ఏ విధంగా మనము పరిస్థితులను ఎదుర్కొంటాము, వాటిని ఏ విధంగా మనము వాటిని పరిష్కరించాలి, వచ్చిన పరిస్థితుల్లో ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనము ప్రభు కొరకు నిలబడాలి అనేవి వచ్చే అనుదిన జీవితంలో వచ్చే సమస్యల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తాడు. సో ఆ విధంగా ప్రతిది కూడా కొన్ని అనుమతించినప్పుడు అది ఇట్లా చేయి, ఇది ఇట్లా చేయి, ఈ విధంగా వచ్చినప్పుడు ఇట్లా చేయి అని దేవుడు అనుమతించి మనకి కొంచెం తర్ఫీదు ఇస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు మనకేమైపోద్దంటే ప్రభు వైపు చూడకుండా పక్కన అటు ఇటు చూసినప్పుడు వాళ్ళు ఆ వస్తువు తెచ్చుకున్నారు, వీళ్ళు ఈ వస్తువు తెచ్చుకున్నారు, వాళ్ళు అంతగా ఉన్నారు, వాళ్ళు ఇంతగా ఉన్నారు అని ఆలోచించి దాని ద్వారా మనము శోధింపబడిన వారంగా ఉండి ఇక దేవుడిచ్చే శిక్షణ నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి రాజీ జీవితం జీవిస్తాం, లోకస్తులతో రాజీ పడతాం, పాపంతో రాజీ పడతాం, దుష్టులతో రాజీ పడి ఇక దేవుని యొక్క శిక్షణ నుంచి దేవుని యొక్క ఒక నడిపింపు నుంచి మనం పక్కకు వచ్చేస్తాం. అందువల్ల మనము ఎటు గాలి కొడితే అటు పడిపోతూ ఉంటాం. మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు కొరకు నమ్మకంగా ఉండలేని పరిస్థితిలో ఉంటాం. మనకు అప్పుడు ఎట్లా ఉండదంటే ఉన్నతమైన స్థితిలోనే మనం కొంతకాలం ఉండగలుగుతాం. అసలు దీన స్థితిలో ఉంటే నీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నాకు అసలు రావాల్సిన కూడా ఏం రావట్లేదు, నేను ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోతాను ప్రభు అని ఇక నా ప్రవర్తన అట్లా ప్రవర్తిస్తూ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు, దేవునికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడరు. ఈ విధంగా ఇక అనేకమైన కారణాలు చెప్పి ఆ శిక్షణ నుంచి, ఆ నడిపింపు నుంచి దూరంగా వెళ్ళిపోతారు. దానివల్ల వారు గాలి కొట్టుకొని పోయి పొట్టువలే ఉంటారు, వాళ్ళు అస్థిరులుగా ఉంటారు, మరి ఎప్పుడు కూడా ఎదగరు. వారు ఇక్కడ కాదంటే అక్కడ కాదంటే ఇక్కడ అని తిరుగుతూనే ఉంటారు వారు.
సో వారి స్థితిని దేవుడు చూసినప్పుడు ఎంతో దయతో చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, సో మనము అపోస్తలుడైన పౌలు వలె ఏ స్థితిలోనైనా ఉండగలగటానికి తగిన రీతిలో ప్రభు ద్వారా సిద్ధం చేయబడదాం, ప్రభు ద్వారా నడిపింపబడదాం. అది ప్రభు కోరుకుంటుంది. అందువల్లనే ఈ అపోస్తలుడైన పౌలు ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. మనము అటువంటి స్టేట్మెంట్ చేయాలంటే మనం ఏం చేయగలుగుతాం తెలుసా? ధనిక స్థితిలో ఉండగలుగుతాను కానీ దరిద్రతలనే ఉండలేను, పారిపోతాను, లోకంతో రాజ్యపడతాను, నష్టం వచ్చినట్టు జీవిస్తాను. అప్పుడు కొంచెం అన్నీ బాగున్నప్పుడు, సకరంగా జరుగుతున్నప్పుడు అబ్బా ఎప్పుడు నవ్వులే, అప్పుడు ఎప్పుడు ఆనందమే, అప్పుడు నేను నమ్ముకున్నట్టుగా ఉండగలుగుతాను అప్పుడే. కానీ ఎప్పుడైతే కొంచెం సమస్య వచ్చిందో అప్పుడు నేను వెంటనే ప్లేట్ మార్చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుని దూషించడము, దేవుని అసహించుకోవటము, సో ఆ విధంగా అసలు స్వభావం అనేది బయటకు వస్తుంది. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారి యొక్క ఐగుప్తు నుంచి కానాను ప్రయాణంలో 40 రోజుల్లో అయిపోవాల్సింది దేవుడు ఆ 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు అని అంటే వారి హృదయంలో ఏముందనేది తెలుసుకోవడం కొరకు. అంటే ఆయన వారి హృదయంలో ఏముందని తెలియదా ప్రభుకు తెలుసు. దాన్ని బయట తీసుకురావాలి. ఆయన బయట తీసుకురావడం కొరకు వాళ్ళని అనేక విధాలుగా పరీక్షించాడు. అనేక విధాలుగా అనేకమైన పరిస్థితులు కూడా తీసుకెళ్తే చాలామంది ఏమైపోతారు, ఆకులు రాలినట్టు రాలిపోయారు. వారు ఆ పరీక్ష నిలబడలేకపోయారు. ఆయన అనుమతించే వాటిల్లో నిలబడలేకపోయారు. వారు లోకంతో కలిసిపోయారు, శాపగ్రస్తులు అయ్యారు, ప్రాణాలు విడిచారు. ఆ విధంగా వారు జీవిస్తూ వచ్చారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభుని అంటి పెట్టుకొని, ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటూ, ప్రభును హత్తుకుంటూ, ప్రభుకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని అంటా ఉన్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. 13వ వచనంలో చూడండి, ఏ స్థితిలో అయినా కూడా ఉండగలనన్న ఆయన 13వ వచనం అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇవన్నీ కూడా ఈ విధంగా నేను ఉండగలుగుతున్నానంటే ఆయనను బలపరుస్తున్నాడు కాబట్టి ఆయన వల్లనే ఈ విధంగా ఉండగలుగుతున్నానని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ ప్రార్థనలో కూడా జ్ఞాపం చేసుకోనండి. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, మీ యొక్క లేఖన భాగాలను బట్టి వందనాలు, మీ దగ్గర ఉద్దేశాలు, మీ కార్యాలను బట్టి వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపులో తీసుకురండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారితో మాట్లాడండి ప్రభు. వారి కుటుంబాలను ఆస్వాదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, పనుల్లో సహాయపడండి. మీ చిత్తం మరొకసారి కలుసుకుంటూ సహాయపడాలని